అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలు అభివృద్ధి చెందాయని చెప్పుకొచ్చారు. ఇక త్వరలో కవిత కొత్త పార్టీ ప్రకటన చేయనున్నారని, వచ్చే ఎన్నికల్లో మంచిర్యాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు జాగృతి నేతల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కానీ తాము కేసులకు భయపడే వాళ్ళం కాదన్నారు. కాంగ్రెస్ 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 2 ఏళ్లైనా ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. అసెంబ్లీ బూతుల సభగా మారిందన్నారు. జనగామలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 10 ఏళ్లలో జాతీయ స్థాయిలో తెలంగాణకు ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు. సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులను సన్మానించారు. దేశంలో 10 అవార్డులు వస్తే అందులో 9 తెలంగాణకే వచ్చేవని గుర్తు చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పంచాయతీలు ఆగమయ్యాయని ఆరోపించారు హరీష్. అవార్డులు ప్రకటిస్తే చాలు తెలంగాణ పల్లెల పేర్లు, తెలంగాణ మండలాల పేర్లు, తెలంగాణ జిల్లాల పేర్లు ఉంటుండే. కేసీఆర్ నెల నెలా గ్రామ పంచాయతీలకు పైసలు ఇచ్చింది. ఫైనాన్స్ కమిషన్ 5 లక్షలు వస్తే ప్రభుత్వం 5 లక్షలు కలిపి 10 లక్షలు గ్రామ పంచాయతీలు వేసింది. ఈయన 2 ఏళ్ల నుంచి నయా పైసా ఇయ్యలే, గ్రామ పంచాయతీ రూపాయి కూడా ఇయ్యలే. వచ్చే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం నుంచి కవిత పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు జాగృతి నేతల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే కొత్త పార్టీ ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు. కవిత జనంబాట ముగింపు సభ మంచిర్యాలలోనే పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కవిత ఇంట్లో తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. మంచిర్యాల సింగరేణి బెల్ట్ కావడం, టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం అడ్వాంటేజీ అవుతుందని కవిత సన్నిహితులు, కొంతమంది కార్మిక నేతలు చెప్తున్నట్టు సమాచారం.